ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా, ఆరోగ్యంగా ఉన్నారా? చాలా సంతోషం. మరి యొక్క 40 దినాలు కూడా ప్రత్యేకించి ప్రార్థనాపూర్వకంగా మరి యొక్క వాక్య ధ్యానాలలో పాలిభాగస్తులు అవుతున్నందుకు మరి ప్రభు పేరట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. మరి యొక్క లెంటులో 6వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. అందరం పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనాన్ని కలిసి చదువుకుందాం. అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి, కానీ సమాజములో నుండి వెలివేయదిరేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. ప్రియులారా, ఇక్కడ ఈ గ్రంథములో గ్రంథస్థము చేయబడినటువంటి ప్రకారముగా అనేక సంగతులు జరుగుట సత్యమే.
అనేక మంది వారు విశ్వాసం ఉంచారు. అదే సమయంలో వారు మనుషులు ఎదుట ఒప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే వారు పరిచయులకు భయపడ్డారు అని దేవుని యొక్క వాక్యం. ప్రియులారా, లూకా సంబంధమైనటువంటి జీవితంలో భయము అనేది మానవుడికి ఉంటుంది. తప్పు చేయటానికి భయపడాలి, తప్పు మాట్లాడటానికి భయపడాలి. కానీ దేవుని గురించిన సత్యాలు చెప్పటానికి భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఇంద్రియాలు, ఒకటి కన్ను. ఆ కన్ను ఎందుకంటే దేవుని యొక్క కార్యాలు చూడాలి. రెండవది చెవి, దేవుని యొక్క కార్యాలను గూర్చి వినాలి. మూడవది, నీవు ఏదైతే దేవుని కొరకు జరుగుతున్న కార్యాలను చూచావో, ఏదైతే నీ చెవి ద్వారా నీవు విన్నావో, అది నీ నోటి ద్వారా లోకానికి తెలియపరచాలి. కానీ మానవుడు ఇవన్నీ వింటున్నాడు, చూస్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దేవుని కొరకు మాత్రం మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, వారట పరిచయులకు భయపడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యం అంటుంది, మాంత్రికులను పిరికివారును దేవుని రాజ్యంలో ప్రవేశించారు. ఏమండి, భయము దేని కొరకు? పాపము చేయటానికి భయపడాలి. నిజ దేవుని ఆరాధించటానికి భయపడని అవసరం లేదు. నిజ దేవుడైన యేసును ఒప్పుకుంటానికి భయపడవలసినటువంటి అవసరత లేదు. అందుకని మన క్రైస్తవ్యాలు ఏ విధంగా ఉన్నాయంటే, సీక్రెట్ క్రిస్టియన్స్ అనే మాట జ్ఞాపకం చేస్తుంది. రహస్య క్రైస్తవులముగా బ్రతుకుతున్నాం. అరే, వీడు క్రైస్తవుడు అని తెలిసిపోతాదేమో అని కొంతమంది. క్రైస్తవుడుగా జీవిస్తే రావలసినటువంటి బెనిఫిట్స్ ఒక లాస్ అయిపోతామేమో అని ఒక రకమైనటువంటి భయం. ఇటువంటివి ఎన్నో భయాలు మానవుణ్ణి వెంటాడి తరుముతూ ఉంటున్నాయి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 9వ అధ్యాయం 18వ వచనములో ఇక్కడ ఒక వ్యక్తి పుట్టి గురిడివాడు తాను యేసు ప్రభు చేత చూపును పొందుకున్నాడు. పరిచయులు వచ్చి అతన్ని అడుగుతూ ఉంటున్నప్పుడు అతడు ప్రవక్త అని చెప్పాడు. అదే సందర్భంలో 19వ వచనానికి వచ్చినప్పుడు, మనం గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పిన మీరు కూడా వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడెలాగు చూచుచున్నాడు? తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటున్నటువంటి మాట. ఇక్కడ తల్లిదండ్రులు అంటున్నాడు, వీడు పుట్టిగురుడ్డివాడుగా పుట్టినటువంటి మాట నిజమే. ఇప్పుడు వీడు చూచుచున్నాడు. ఎలా చూస్తున్నాడో మాకైతే తెలియదు. ఎవడు వీడి కన్నులు తెరిచినో అదియు మేము ఎరుగము. వీడు వయసు వచ్చిన వాడు వీనిని అడుగుడి అని తన సంగతి తానే చెప్పునని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ వైద్య సంబంధమైన రీతిలో ఎన్ని సర్జరీస్ చేసినప్పటికీ కూడా అంధత్వము పోనటువంటి వ్యక్తులను అనేక మందిని చూస్తున్నాం. కానీ తమ యవన కుమారుడు
తాను చూచుచూ ఉన్నాడు అంటే ఎంత కృతజ్ఞత కలిగి జీవించాలి. పరిచయులు అడుగుతున్నప్పుడు వాడు వయసుకు వచ్చినవాడు కాబట్టి వాడినే అడగండి అని వాడు తప్పుకుంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఎస్కేపింగ్ క్రిస్టియానిటీ. ఏమండి, 9వ అధ్యాయం 22వ వచనంలో వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పేరి అని దేవుని యొక్క వాక్యం. వారు లోకానికి భయపడుతున్నారు, యూదులకు భయపడుతున్నారు, అధికారులకు భయపడుతున్నారు. కానీ అంధత్వాన్ని పోగొట్టి కన్నులు తెరిచినటువంటి దేవునికి ఏ విధంగానూ వారు భయపడక తననే పిలిచి అడగమనే భయంకరమైన పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, అంతటా వారిలో యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైనటువంటి అరిమతయి యోసేపు. ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయంలో అరిమతయి యోసేపు అనే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆయన సన్హెద్రిన్ సభలో ఒక సభ్యుడుగా, ఉన్నతమైన సభ్యుడుగా తాను ఉంటూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి యేసుప్రభు యొక్క దేహమును ఇమ్మని పిలాతును అడగటానికి అతడు ఏ విధంగా వచ్చాడు అంటే రహస్యముగా వచ్చాడు అనే మాటలు. ఎందుకంటే యూదులకు భయపడ్డాడట. ప్రియులారా, అంతటా ఆ తరువాత యూదులకు భయపడుట వలన రహస్యముగా యేసు శిష్యుడైనటువంటి అరిమతయి యోసేపు తను యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతునొద్ద సెలవు అడిగాను. రహస్యముగా దేవునికి భయపడవలసినటువంటి వ్యక్తులు దేవునికి భయపడక అధికారానికి భయపడుతున్నారు, అధికారులకు భయపడుతున్నారు, లోకానికి భయపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి. కన్నులారా చూచింది చూచామని చెప్పటానికి భయపడుతున్నారు, విన్నది విన్నాము అని చెప్పటానికి భయపడుతున్నారు. ఎందుకంటే లోకస్తులకు భయపడుతూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, తప్పు తప్పు అని చెప్పకపోవటం కూడా పాపమే. కాబట్టి మనం చూచినది సత్యము సత్యముగా, అసత్యం అసత్యమనేదిగా చెప్పవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటూ ఉన్నది. ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో నికోదేము మనకి కనిపిస్తూ ఉంటాడు. అతడు పరిసయ్యుడు, బోధకుడు అని వ్రాయబడుతూ ఉన్నాడు. అతడు యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడు వచ్చాడంటే రాత్రి వేళ వచ్చాడు అని దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, యూదుల అధికారి అయిన నికోదేము ఒక పరిసయ్యుడు ఉండేనో, అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చాడు. నికోదేము అనగా మనుష్యులను గెలిచినవాడు. కానీ మనుష్యులకు, అధికారులకు భయపడి యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడు వచ్చాడటండి? రాత్రి వేళ వచ్చినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, పుట్టుగురుడ్డి వారి కన్నులు తెరవబడినప్పుడు సంతోషించవలసినటువంటి ఆ యొక్క తల్లిదండ్రులు లోకానికి, లోకస్తులకు, పరిచయులకు, యూదులకు భయపడి వయస్సు వచ్చిన వాడు వాడినే అడగండి వారు భయపడి తప్పించుకున్నారు. యూదుల అధికారి అయినటువంటి నికోదేము కూడా ఎప్పుడు వచ్చాడని ఆలోచన చేస్తే రాత్రి సమయాల్లో అతడు వచ్చాడు అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, అలాగనే అరిమతయి యోసేపు కూడా అతడు సన్హెద్రిన్ సభలో సభ్యుడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, అతడు కూడా రహస్యముగా అతడు వచ్చినట్లుగా. ఎందుకంటే వాళ్ళు అధికారులకు, అధికారానికి, లోకానికి భయపడుతూ ఉంటూ ఉన్నారు. సత్యాన్ని వారు వింటూ ఉన్నారు, సత్యాన్ని జరుగుతున్నది చూస్తూ ఉన్నారు. కానీ లోకము ఎదుట, అధికారము ఎదుట మౌనులై వారు నోరు మోయబడుతూ ఉంటున్నది. కానీ షద్రక్, మెషక్, అబేద్నెగోల యొక్క జీవితాలు ముగింపుగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు
మా దేవుడు రక్షించే సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం ఈ యొక్క విగ్రహానికి సాగిలపడం. ఎంత గొప్ప ధైర్యం! దానియేలు విషయాలు ప్రార్థించకూడదని శాసనం చేశారు. యథావిధిగా తాను తన దేవునికి భయపడ్డాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. సింహాల బోనులో వేశారు. దేవుని ఎదుట దేవుని చూచి ధైర్యము కలిగి ఆరాధిస్తున్నటువంటి షద్రక్ మేషక్ అబేద్నెగోలను దేవుడు విడిచిపెట్టాడా? దానియేలును విడిచిపెట్టాడా? వారు నిబ్బరమైన మనస్సుతో వాళ్ళు దేవుని ఎదుట దేవుని కొరకు వారు జీవించాలని ఆశించారు కాబట్టి ఆ దేవుడే వారి దూతను పంపించి వారిని రక్షించినట్లుగా చూస్తావారు. ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు సాక్ష్యమిచ్చుటలో, దేవుని కార్యముల కొరకు సాక్ష్యమిచ్చుటలో, దేవుని కొరకు జీవించుట విషయాల్లో భయపడవలసినటువంటి అవసరత లేదు అని. అందుకని ఆయన జననము విషయాల్లో దేవదూతలను చూచి గొల్లలు భయపడినప్పుడు ఫియర్ నాట్, భయపడవద్దు. ఈ ఉదయకాలపు ఆరాధనలో కూడా మనం భయపడవలసిన అవసరత లేదు. నిన్ను నన్ను రక్షించటానికి, అగ్నిగుండము నుండి తప్పించటానికి, నరకము నుండి నిత్య జీవానికి నడిపించటానికి నిత్యుడు అయినటువంటి యేసయ్య ఆయన మనతో ఉన్నాడు. అలాగుండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇదిగో భయము అనే అంశాన్ని మేము ధ్యానం చేస్తాం. ప్రభువా, నీ కొరకు నా తండ్రి, మేము తండ్రి భయమును విడిచి మేము ఏదైతే చూస్తున్నామో, ఏదైతే వింటూ ఉన్నామో దాని కొరకు మా నోటితో సాక్ష్యం ఇవ్వగలిగినట్లు నాయన ధైర్యపరచండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి, రక్షణలో నడిపించండి. పరీక్షల కొరకు సిద్ధపడుచున్నటువంటి బిడ్డలకు తెలివిని, జ్ఞానమును, ఆరోగ్యమునిచ్చి జయమును ఇవ్వండి. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.